హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆలు ఫ్రై మీరు ఎప్పుడైనా తిన్నారా అండి? తినకుండా తింటారా? ప్రతి ఒక్కరు ఆలు ఫ్రై కంపల్సరీ టేస్ట్ చేసే ఉంటారు కదా. కానీ ఒక్కసారి ఈ స్టైల్లో ఆలు ఫ్రై చేసి చూడండి, వద్దన్న మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒకదానికొకటి అంటుకోవు, ప్లస్ అడుగంటదు. ఒకదానికొకటి విడివిడిగా క్రంచీగా ఎగ్దమ్ మనం బయట తింటాం కదా ఫ్రెంచ్ ఫ్రైస్, అలానే ఉంటాయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరైతే ట్రై చేయండి. మా పిల్లలైతే ఈ ఫ్రై చేస్తే లంచ్ వర్క్ కూడా ఉండదండి, ముందే బౌల్స్లలో వేసుకొని కానిచ్చేస్తారనమాట. ఇక్కడ రాజ్కోట్లో అయితే చాలా చీప్గా దొరుకుతున్నాయండి ఆలూస్ అయితే. 50 రూపీస్కి 4 kgs అని చెప్పి అందుకే నేనైతే తీసేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి ఇలా చేసి పెడదామని చెప్పి ముందైతే పెద్ద పెద్ద ఆలూని సెలెక్ట్ చేసుకొని పీల్ చేసుకున్నానండి. తొక్క తీసుకొని అన్నీ ఒకే సైజు ఉండేలా ముక్కలు చేసుకున్నాను అనమాట. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే ఒకటి మాడిపోవడం ఒకటి వేయకపోవడం అలా జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అలా అన్నీ ఒకే సైజు ఉండేలా కట్ చేసుకొని వాటిని మొత్తం వాటర్లో వేసి బాగా వాష్ చేశానండి. మనం ఆలు కట్ చేసినప్పుడు వైట్గా వస్తుంది కదండి, అదంతా పోయేంత వరకు 1-2 టైమ్స్ అయితే నేను కూల్ వాటర్లో బాగా వాష్ చేశాను అనమాట. తర్వాత కాసేపు ఆరబెట్టాను అనమాట, బౌల్లో వేసి మొత్తం వాటర్ అంతా దిగిపోయేటట్టు. మీకు అంతగా అవసరం అనిపిస్తే ఒక గుడ్డ మీద పరిచి గుడ్డ మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. నాకు అంత అవసరం పడలేదు కాబట్టి కాసేపు అలా నీళ్ళన్నీ ఒడిసిపోయేలాగా కొంతసేపు అయితే బౌల్లో వేసి ఉంచాను అనమాట. ఇంకా అంతలోపల ఇందులోకి మెయిన్ టేస్ట్ ఏంటంటే వెల్లుల్లి అండి. అది తెల్లవాయలు మొత్తం తీసుకొని కాస్త ఎక్కువ వేసుకున్నాను నేనైతే. కచ్చాబిచ్చాగా కొట్టుకున్నాను అనమాట. కొట్టుకొని మందమాటి బాండ్లీ పెట్టానండి. కడాయి మందమాటిది, పతలాంటిది అయితే త్వరగా మాడిపోతుంది అని చెప్పి మందమాటి బాండ్లీ పెట్టి అందులో కాస్త ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుందండి. మనకి ఒకవేళ ఎక్కువ అనిపించిందంటే ఆలు ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవచ్చు. కాస్త ఎక్కువనే ఆయిల్ వేసి అందులోకి ఓన్లీ జీలకర్ర ఆవాలే వేసానండి, ఇంకేం వేయలేదు. జీలకర్ర ఆవాలు ప్లస్ మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి తెల్లవాయిని వేసాను. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి ఉద్దిపప్పు వేసానండి. ఎందుకంటే ఈ ఆలు మొత్తం సాఫ్ట్గా ఉంటుంది కదా, అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటే బాగుంటుంది అని చెప్పి కాస్త ఉద్దిపప్పు కూడా వేసాను. ఉద్దిపప్పు కూడా వేగిన తర్వాత ఈ వాటర్ మొత్తం వచ్చిపోయి ఉన్న ఆలు పీసెస్ని మొత్తము కట్ చేసుకున్న ఆలుని మొత్తం అందులో వేసానండి. ఫస్టే కొద్దిగా కలపాలండి, లేకపోతే అక్కడక్కడ కొద్దిగా అడుగు అంటుతుంది. ఫస్టే కలిపితే వాటికి మొత్తం ఆయిల్ అంటుకుంటుంది కాబట్టి అడుగు అంటదు. కాబట్టి వేసిన వెంటనే కదిపేసాను కోస్తా. తర్వాత ఆయిల్ అంటిన తర్వాత ఇదిగోండి మీడియం మంటలో పెట్టుకొని, అంటే సిమ్లో కాదండి, సిమ్లో పెట్టిన వేగం, హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల మొత్తం పచ్చిగా ఉండిపోతుంది అనమాట. కాబట్టి మీడియం మంటలో పెట్టుకొని మాటికి కదుపుతూ ఉండాలన్నమాట. అలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత లాస్ట్లో మనం పసుపు ఉప్పు వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్గా క్రంచిగా అయ్యాయి అన్నప్పుడు ముందుగానే మనం ఉప్పు వేసామనుకోండి ఖచ్చితంగా అడుగంటుతుంది. కాబట్టి అవి మొత్తం వేగిన తర్వాత ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి కాస్త పసుపు వేసి వేగనివ్వాలి. మనకు కొంచెం టేస్ట్గా కావాలనుకుంటే వెల్లుల్లి ప్లస్ కారము ఈ రెండు దంచి పెట్టుకున్నది కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం మెత్తబడుతుంది కాబట్టి పిల్లలకైతే క్రంచిగానే ఉండాలని చెప్పి నేనైతే జస్ట్ మామూలు మనం వంటలో యూస్ చేసుకునే కారం పొడి అయితే పైన అలా 1/2 టీ స్పూన్ చల్లానండి. అది చల్లిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ వేగనిచ్చామనుకోండి ఆ ఫ్లేవర్ మొత్తము ఆలుకు బాగా పడుతుంది అనమాట. కాబట్టి చాలా క్రంచిగా అనిపిస్తాయి. అలానే తినేయచ్చు. మా మూన్గాడికి అయితే ఫస్ట్లోనే కొద్దిగా తీసేసాను అనమాట, కారం వేయకముందే. మా జ్యోత పెద్దది కాబట్టి కారంతో పాటే తినేసింది. తర్వాత కారం కూడా వేసి కాసేపు వేగనిచ్చాను. ఆ ఫ్లేవర్ మొత్తం ఆలుకు పట్టిన తర్వాత ఇంకా చూసారా ఇంకేముందండి, చూసారా విడివిడిగా మొత్తం ఇలా క్రంచిగా ఉండే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ ఆలు ఫ్రైకి కాంబినేషన్ పప్పుచారు వైట్ రైస్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.